ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు ముత్యాల ముచ్చట్లు 17వ భాగం 18/1/24 వారి వ్యాస పరంపరలో 56వ నారాయణ వ్యూహం. రాజకీయ నాయకులు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతంలో సుడిగాలిగా పర్యటన చేసి ఉపన్యాస పరంపరలు వర్షించి ఏవేవో ఆశలు ప్రజల్లో రేపి ఎన్నెన్నో వాగ్దానాలు చేసి తమ ప్రభావాన్ని ఓట్ల జనం మీద ముద్రించుకొని విమానం ఎక్కి చక్కా తిరిగిపోతూ చూస్తూ ఉంటాం. సాహిత్య రంగంలో కూడా ఇలాంటి అనుభవం అప్పుడప్పుడు ఈ మధ్య కలుగుతోంది మనకు. అలా కలిగించే మిత్రులలో విల్చేరు నారాయణరావు గారు ముఖ్యం. రాజకీయ నాయకులు పత్రికా గోష్ఠి చేసి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పి కొన్ని ఉత్కంఠలను, వార్తలను, ఆసక్తులను, చివరకు కొన్ని అపోహలను, తెక్కమక్కలను రేకెత్తించి పత్రికలకు పంచిపెట్టడం కద్దు. అవన్నీ భవిష్యత్ చరిత్రకు పునాదులు అనే వారి నమ్మకం. ఇదే పద్ధతి సాహితీ రంగంలో కూడా ఈ మధ్య కనపడుతోంది. ముఖాముఖి ఈ రకం చైతన్యాన్ని కల్పించే సాధనంగా కొన్ని తడవలు పనిచేస్తారు. తెలుగు పరిశోధన పత్రిక ప్రచురించిన విల్చేరు నారాయణరావు గారితో జరిపిన ఇంటర్వ్యూ మే జూలై మధ్యలో కాలం ఇటువంటి ఒక ప్రత్యేకతను సంతరించుకోను. మనకి ఇటువంటి టెక్నిక్స్ ఇదివరలో తెలిసినా వినయం అడ్డం వచ్చే. పరిశోధనలో ముఖాముఖి ముఖ్యమైన భాగం అని మెథడాలజీ చదివి తెలుసుకున్న తర్వాత ప్రజాభిప్రాయాన్ని రూపొందించటానికి, చర్చా వేదికను సృష్టించటానికి, సత్యాన్వేషణ చెయ్యటానికి ఇది శక్తివంతమైన సాధనమని జర్నలిజం తెలుసుకున్న తరువాత యువజనుడు పత్రికల్లోనే కాక ప్రచార సాధనాలన్నింటిలో కూడా దీన్ని బాగా వాడుతున్నారు. దీని ప్రభావం ప్రజల మీద బలంగా ఉంటుందని జనం గమనించాలి. అందువల్ల ఈ మాధ్యమం ద్వారా ఏ అభిప్రాయాలనైనా ప్రకటించేటప్పుడు జాగ్రత్త వహించాలి. ప్రజాస్పృహ కలిగి ఉండాలి. అలా అని వక్త యొక్క స్వేచ్ఛనెవరూ కాదనకూడదు. అతని వ్యక్తిత్వం వెలివడటానికి ఇది ముఖ్యం కూడా. ముఖాముఖి ఒక విధంగా అవధానం లాంటి. అడిగిన సమస్యకు ఆశువుగా పద్యం చెప్పడం అవధాన స్వభావమైతే, అడిగిన ప్రశ్నకు అర్థవంతమైన సమాధానం చెప్పడం ముఖాముఖి స్వభావం. అవధానంలో పృచ్ఛకుడు వక్తను తికమక పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. సమస్య యొక్క ముఖ్య లక్షణం కూడా అయోమయ స్థితిని కానీ అన్వయరహిత స్థితిని కానీ సృష్టించటమే. ఆ అయోమయాన్ని తొలగించి అన్వయాన్ని కల్పించటం అవధాని గారి నేర్పు. ముఖాముఖిలో పృచ్ఛకుడు అయోమయం సృష్టించే అవకాశం తక్కువ. అన్వయం కోసం పడే ఆరాటమే ప్రశ్నగా ప్రత్యక్షమవుతుంది. అయితే ఇంటర్వ్యూ చేయబడే వ్యక్తి సమాధానం చెప్పటంలో స్పష్టతను, అవగాహనను, అన్వయాన్ని, అభినవ ప్రతిపాదనను, అర్థవంతమైన సంభాషణను ప్రతిపాదించవచ్చు. ఇది సహజం. కానీ అప్పుడప్పుడు అతడే అయోమయాన్ని, గందరగోళాన్ని కూడా సృష్టించవచ్చు. అవధానికి లేని అపూర్వ అవకాశం ముఖాముఖి నాయకుడికి ఉంటుంది. ఏమైనా ఆ పండితుని ప్రతిపాదనలకే కీర్తి కానీ అపకీర్తి కానీ వస్తుంది. కానీ ముఖాముఖి ప్రక్రియకు అలా రాదు.
డాక్టర్ వెలిచే నారాయణరావు గారు ఈ మధ్య ఇచ్చిన ఉపన్యాసాలలో వెలువరించే అభిప్రాయాలు చెప్పుకోదగిన అంశం ప్రశ్నించడం నేర్చుకోండని తెలుగు ప్రజలకు ప్రబోధించారు. ఏదైనా ఒక విషయం మీద మాట్లాడండని వారిని కోరితే కొన్ని ప్రశ్నలను పరిచయం చేసే ప్రసంగాన్ని ఆయన ముగిస్తారు. తాము వేసే ప్రశ్నలకు సమాధానాలు తాము చెప్పాల్సిన అవసరం లేదని, క్రమంగా కాలం సమాధానం చెబుతుందని పేర్కొనేవారు. వారి ప్రసంగాలు కొన్ని ప్రశ్న ఉపనిషత్తుల్లాగా ఉంటాయి. సామాన్యంగా ఉపన్యాసకుడు, లెక్చరర్ లాంటివాడు ప్రశ్న వేస్తాడు, సమాధానం కూడా ఆయనే చెబుతారు. సమాధానం చెప్పలేని ప్రశ్న వేసేది ప్రేక్షకుడు లేదా వినే శ్రోత. శ్రోత వేసే ప్రశ్న ఉపన్యాసకుని నుండి ఒక సమన్వయాన్ని రప్పించటానికి వేస్తారు. కానీ డాక్టర్ నారాయణరావు గారి ఉపన్యాసంలో శ్రోతలు వేయాల్సిన ప్రశ్నల గురించిన జ్ఞాపికలాగా ఉంటుంది. వారి దృష్టిలో మన సాహిత్య జగత్తు స్తబ్దంగా ఉండిపోయి ప్రశ్న అడిగే ప్రజ్ఞయే లుప్తమైపోయింది మనకు అంటాడే. ఇలా నిస్తేజమైపోయిన మన సాహిత్య జగత్తును, అందులోనూ పరిశోధన జగత్తును జాగృతం చెయ్యాలని తలంచి తాను వైతాళికునిలా భావించి ప్రబోధిస్తూ ఉంటాడు వెలిచేరు నారాయణరావు గారు. మనలో ఉన్న లోపాలన్నీ వారు విశ్లేషించి చెబుతారు. వాటిని తొలగించి పరిశోధనను ఉద్ధరించే సూత్రాలు వారు ప్రత్యక్షంగా మనమే ప్రతిపాదించలేకపోయినా పాశ్చాత్య దేశాల వైపు చూపుడు వేలుతో చూపగలరాయన. అదే జరిగింది ఈ ఇంటర్వ్యూలో. ఆయన ధోరణికి ఇంటర్వ్యూ చేస్తున్న ఇద్దరు మిత్రులు ఆశ్చర్యపోయినట్లున్నారు. ఆచార్య చేకూరు రామారావు భావించినట్లు మార్పు రావాలన్నప్పుడు దానికి తగిన వ్యూహం ఉండాలి. నారాయణరావు గారి వ్యూహం అదే కాబోలు. డాక్టర్ గోపి గారు ఈ వ్యూహాన్ని గమనించినట్లు లేరు. మీరు నాలా నెగటివ్లా మాట్లాడుతున్నారుగా అని ఆశ్చర్యపోయి అడిగారు. నారాయణరావు గారు దీనికి ఇచ్చిన సమాధానం వారి వ్యూహంలోనే ఒక భాగం. నేను నెగిటివ్గా మాట్లాడుతున్నానని అనుకోవడంలా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రమాదాన్ని గమనించమనని హెచ్చరిస్తున్నాను అంతే. ఈ పరిస్థితిని చిత్రించడంలో వారి వ్యూహం ఉంది. నారాయణరావు గారు తెలుగులో పరిశోధన గురించి చాలా బాధపడే వారిలో ఒకరు. వారి బాధకు ముఖ్య కారణం మరి దేశంలో పరిశోధకులు లేకపోవటం కాదేమో, మన దేశంలో పరిశోధకులు లేకపోవటం కాదేమో, ఆ పరిశోధకుల కంటే 10 రెట్ల మంది PhDలు అయిపోతున్నందుకు. అది ఆయన వారి మాటల్లోనే మనకి ప్రపంచంలో ఏ సాహిత్య శాఖతో పోల్చిన తీసిపోని సమర్థులున్నారు. నారాయణరావు గారు మాట్లాడు, వాళ్ళు మంచి PhD సిద్ధాంత వ్యాసాలు కూడా రాశారు. కానీ అంతకు 10 రెట్లు ఎందుకు పనికిరాని PhDలు తయారయ్యారు కూడా. మనకి PhD ఇవ్వడానికి కనీస ప్రమాణాలు లేవు అని నేను అంటున్నా, అవి ఏర్పడాలని నేను కోరుతున్నా అంటాడు నారాయణరావు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయంటున్నారు ఆచార్య జీవి. సమర్థులు వ్రాసే సిద్ధాంత వ్యాసాలు మంచివి, అసమర్థులు రాసినవి పనికిరా. ఇవి వ్యక్తులకు సంబంధించిన ప్రమాణం. మరి వ్యవస్థకు సంబంధించిన ప్రమాణం డిగ్రీలు ఇవ్వటం వాటికే. ఆ వ్యవస్థకు కనీస ప్రమాణాలు లేవని నారాయణరావు గారి విచారం. వ్యవస్థే లోపభూయిష్టమైతే అసలు డిగ్రీలకే విలువ లేదు కదా. నారాయణరావు గారి పద్ధతిలో పరిశోధనకు డిగ్రీయే ప్రధానమా, ప్రమాణమా అని అనుమానం కలగటం సహజమే.
అలాగే డిగ్రీయే ప్రమాణమైతే తెలుగు పిహెచ్డి డిగ్రీకి ఆ గౌరవం లేదు అంటాడు ఆయన. నారాయణరావు గారి మాటల్లో దాని అర్థం. మరి డిగ్రీలను గురించి అంత ఆవేదన ఎందుకు అంటే, మొదటి రోజుల్లో పిహెచ్డి డిగ్రీలు లేని పరిశోధకులే ఆ డిగ్రీలను విద్యార్థులకు ఇచ్చారు. అప్పుడు డిగ్రీ ఒక స్థాయికి సంబంధించిన క్వాలిఫికేషన్ 40 మార్కుల స్థాయి నుండి 100 మార్కుల వరకు ఆ వ్యవస్థలో పరిశోధన విద్యార్థులున్నారు. ఆ పరిస్థితి మారితే ఆ వ్యవస్థ కూడా మారుతుంది. కాబట్టి పరిశోధన అంటే విశ్వవిద్యాలయ తెలుగు శాఖల ముంగిలిలో పెరిగే కలుపు మొక్క అనే భావం మొదట తొలగిపోవాలి. తెలుగు పరిశోధన ఇంటర్వ్యూలో పృచ్ఛకులలో ఆ భావం ఉన్నా లేకపోయినా నారాయణరావు గారు మాత్రం విశ్వవిద్యాలయ తెలుగు శాఖల పరిధిలోనే పరిభ్రమించారు. పరిశోధన పరిధి ఇంతకన్నా విస్తృతమైందని, అది పోటీ వంటిదని, ఆ పోటీలో ప్రామాణికత్వం శాస్త్రీయత్వం జయాన్ని సాధిస్తాయని వ్యక్తులు వ్యవస్థలు గుర్తించాలి. పరిశోధనకు పరిమితులు అనేవి లేవు, పరిధులు కూడా లేవు, బౌండరీస్ కూడా. మెథడాలజీ బోధిస్తే వచ్చేదే కాదు, అది బోధనతో వచ్చేది కాదు. అంతరమైన బుద్ధిశక్తితో స్వయంభువుగా అభివ్యక్తమయ్యేది మెథడాలజీ. పరిశోధనకి మెథడాలజీ మేలుకొలుపు కావాలి, కానీ సూది మందు ఇంజెక్షన్ లాగా కాకూడదు. అయితే నారాయణరావు గారి ఆరాటం పిహెచ్డి పట్టాల పద్ధతిని ప్రామాణీకరించాలని. ఇంతకంటే పట్టా వచ్చిన ప్రతివాడు పరిశోధకుడు కాడని, ప్రవృత్తిని బట్టి పరిణతిని బట్టి పరిశోధకుడుగా పరిగణింపబడతాడని చెప్పడం ఉచితమేమో. ఎందుకంటే నారాయణరావు గంటే ఘాటుగా విశ్వవిద్యాలయాల డిగ్రీలను విమర్శించిన వాళ్ళు ఎందరో మనకు కనపడతారు. పిహెచ్డి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాన్స్పిక్యుయస్ ఈవిల్స్ ఆఫ్ అమెరికన్ యూనివర్సిటీ అని ఫ్రాన్సిస్ ఎం కెల్లీ అనేవాడు అన్నాడు. I am thinking of unfortunate schools and foreign universities who cannot hold down their jobs unless they repeatedly publish articles, each of which seems to say something new about some literary work అని సిఎస్ లెవిస్ అనేవాడు కూడా అన్నాడు. ఈ మాటలు అమెరికాలో ఎంత సత్యాలు, ఆంధ్రాలో కూడా అంతే సత్యాలని మనకు తెలుసు. నారాయణరావు గారు అక్కడి మాటలే ఇక్కడ అంటున్నారు. అందువల్లనే వారి విమర్శలు కొన్ని స్టేట్మెంట్స్ ఇక్కడ కనపడతాయి, కానీ వాటిని మన చారిత్రక పరిణామ దశల్లో సమీక్షించే నిర్మాణాత్మకమైన నిరూపణ ధోరణి మాత్రం కనపడదు. ఈ పద్ధతి పరిశోధన ప్రవృత్తికే విరుద్ధం. కనీసం పరిశోధనను గురించి మాట్లాడేటప్పుడైనా వక్త జాగ్రత్త వహించడం అవసరం. డాక్టర్ గోపి గారు నెగిటివ్గా మాట్లాడుతున్నారేంటని నారాయణరావు గారిని అడగటంలో గల తాత్పర్యం బహుశా ఇదేనేమో అంటారు సుబ్రహ్మణ్యం గారు. నారాయణరావు గారి ఇంటర్వ్యూలో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. ఏ ఇంటర్వ్యూలోనైనా అవి ఉండక తప్పదు, ఎందుకంటే లేకపోతే పత్రిక ప్రచురించదు కూడా కదా. అయితే నారాయణరావు గారి ఉపన్యాసం తరువాత శ్రోత కొన్ని ప్రశ్నలలో గందరగోళాల్లో ఎలా మునిగిపోయి ఉక్కిరిబిక్కిరి అవుతాడు, అలాగే ఈ ఇంటర్వ్యూ చదివిన పండిత కూడా అలాంటి అనుభవానికి గురి అవుతాడు. నాకు తెలిసినంత వరకు వక్త తన ఉపన్యాసంలో తనను తాను వ్యక్తీకరించుకుంటాడు. వక్త చిత్తవృత్తిలో ఉండే ప్రవృత్తి ఏదైతే ఉందో
అతని ప్రవచనంలో ప్రపంచితమవుతుంది, అంటే ప్రపంచానికి తెలుస్తుంది. అది అనుభవ సత్యం కూడా లోకంలో మనం చూస్తాం. నారాయణరావు గారు నేటి సాహిత్య జగత్తులో ప్రశ్నించే ప్రవృత్తికి ప్రతినిధిగా తనను తాను చిత్రించుకుంటా. నిజానికి అది అభినందనీయమైన విషయమే అంటారు ఆచార్య. అయితే మన సాహిత్య రంగంలో ప్రశ్నించే వాళ్ళు లేరని, ఆ పని తానే చేస్తున్నాను అని అనుకుంటే మాత్రం ప్రమాదం అని హెచ్చరించారు సుబ్రహ్మణ్యం గారు. కొన్ని చోట్ల వారు ఆ భావాన్ని శ్రోతలకు కలిగించటానికి ప్రయత్నం కూడా చేసి, నేనే తప్ప ప్రశ్నించేవాళ్ళు లేడని. నేను 1935లో పుట్టా, 50లో సాహిత్యంలో పరిచయం ఏర్పరచుకున్న, సాహితీ రంగంలో ముమ్మరంగా చైతన్యం మోసులెత్తుతూనే ఉంది. అటు అభ్యుదయ సాహిత్యంలో, ఇటు సాంఘిక సమస్యలలో నా చుట్టూ అందరూ ప్రశ్నిస్తూ ఉండటం నాకు తెలుసు. అలాగే నేను ప్రశ్నించటం నేర్చుకున్నా. సాహిత్యంలో పరిణామాలు, ఉద్యమాలు, వ్యాసాలు, పరిశోధనలు ప్రశ్నలతోనే పుట్టాయి, సమాధానాల కోసం అన్వేషించాయి, ఒక్కొక్కసారి సమాధానాలనే ప్రశ్నించాయి, సమన్వయాలు అందించాయి, వాణిని కూడా ప్రశ్నిస్తున్నాయి. అభ్యుదయం, ప్రగతి, పరిశోధన ప్రశ్నలతోనే ప్రారంభమవుతుందని, అయితే పని కట్టుకొని ప్రశ్నలను ఉత్పత్తి చేయటం వల్ల ప్రయోజనం లేదని, కొన్ని సమాధానాలైనా ఇచ్చే సామర్థ్యం ఉన్నప్పుడు ప్రశ్నించడం సమంజసమని, సమాధానాలను సూచించకుండా ప్రశ్నలు వేయటమే ప్రవృత్తిగా ముందుకు సాగితే సాహితీ రంగంలో అయోమయం, గందరగోళం సృష్టించబడుతుందని అనుభవజ్ఞులందరూ భావిస్తున్నారు. భవిష్యత్తు పుట్టాలని అలాగే నారాయణరావు గారు వచ్చేటప్పుడల్లా గందరగోళం సృష్టిస్తారని, గందరగోళం నుంచి భవిష్యత్తు పుట్టాలని భావిస్తారని, ఆ తరహా సాహిత్య ప్రవృత్తి ఆయన మంచి ప్రతినిధిని వారి ఇంటర్వ్యూ వ్యక్తం చేస్తోంది. ఇది నేటి రాజకీయ చైతన్యానికి అచ్చమైన ప్రతినిధి. ఒక విధంగా నారాయణరావు గారి సాహిత్య చైతన్యం సమకాలీన రాజకీయ చైతన్యానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. వారు కల్పించిన గందరగోళం నుండి శ్రోతలు, పఠితులు తేరుకోవడానికి కొంతకాలం పట్టచ్చు. అంతలో వారు మరొక గందరగోళం సృష్టించరు. ఆ వరుసలో నిలకడలేని తనం సాహిత్య రంగంలో చోటు కూడా చేసుకోవచ్చు. ఇది కూడా ఒక వ్యూహమేమో ఆయనలో. పరిశోధనలో నారాయణరావు గారు తెచ్చే వాతావరణం గందరగోళం. ఇది 2-3 కారణాలుగా పుడుతుంది. ఒకటి, తర్క సహజమైన విజ్ఞాన సంప్రదాయంలో ఆలోచిస్తున్న పరిశోధకుడికి ఆ విజ్ఞాన వికాస పథంలో నిర్మాణాత్మకమైన పురోగతికి తోడ్పడే ప్రశ్న స్ఫురిస్తుంది. ఇది విప్లవ మార్గం కావచ్చు, మరొక శాస్త్ర మార్గం కావచ్చు, నవ్య సంప్రదాయ మార్గం కావచ్చు, కాల్పనిక చైతన్య మార్గం కూడా కావచ్చు. ఏ ఆలోచనాధారకు పొందకుండా ప్రశ్నించదలుచుకుంటే ప్రశ్నల కొరకై మాత్రమే అన్నట్లు ప్రవర్తించే అవకాశం కూడా ఉంది. ప్రశ్న వేసేవాడు చరిత్ర స్వీయ అభిరుచితో వ్యాఖ్యానించకూనినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. వక్రీకరణం అందులో చోటు ఉండకూడదానికి. లక్ష్మీకాంతం గారి కాలంలో రస విమర్శలో వచ్చిన గందరగోళం ప్రసక్తి తెచ్చారు నారాయణరావు గారు. ఈ గందరగోళం నిజానికి ఆ యుగానిది కాదు, నారాయణరావు గారి అంతర జగత్తులోనిది. ఏ సంప్రదాయాన్ని గట్టిగా చదవకుండా అన్నిట్లో పండితుడుగా తయారయ్యే తరానికి ప్రతినిధిగా మాట్లాడుతుంటాడాయన. ఆ తరం అవగాహనతో గందరగోళం సృష్టించలా.
నారాయణరావు గారు ఒక్కడే కాదు, ఈ యంత్రాంగంలో తయారైంది మేమందరం ఆ పద్ధతిలో తయారైన వాళ్ళమే అంటున్నారు ఆచార్య. ఆ తరాన్ని ప్రశ్నించాం, మా సమాధానాలు మేం చెప్పాం. సమాధానం లేకుండా ప్రశ్నించమని ఏ తరము బోధించలేదు, ఏ ఉద్యమము ప్రేరేపించలేదు. నారాయణరావు గారు తనలోని రస విషయమైన గందరగోళాన్ని చరిత్రకు ఆపాదిస్తున్నాడు. తనలాగా విశ్వవిద్యాలయ పరిశోధకులను భావిస్తున్నాడు. ఆత్మవత్ సర్వభూతాన్ని అనుకోవడం జ్ఞానానికి చిహ్నమే. దీనికి భౌగోళికమైన సరిహద్దులేమి అక్కల ఇండియానా అమెరికానా, ఆంధ్రప్రదేశమైన అమెరికా అయినా. ఇది అనంతమైన ఆత్మ అనుభూతి అక్షరాభివ్యక్తి. నారాయణరావు గారి ముఖాముఖిలోని ఈ అంతరాన్ని గనక తేడాన్ని గమనిస్తే మన పరిశోధనను గురించి మనం పరితపించాల్సిన పని లేదు, పరిశ్రమించాల్సిన అవసరం ఎప్పుడూ ఉంటూనే ఉంటుందని. నారాయణరావు గారి నిజాయితీని నేను అభినందిస్తున్నానంటున్నారు ఆచార్య. వారి సిద్ధాంత వ్యాసాన్ని గురించి వారే మాట్లాడుతూ ఇందులో అభిప్రాయాల్ని నేనప్పుడే చాలా మార్చుకున్నా అని ఆత్మ పరిశీలనం ఆయనే చేసుకున్నాడు. ప్రశ్నించే ప్రవృత్తి సహజంగా వారిలో కలిగించిన పరిణామంగా దీన్ని పఠిత తెలుసుకుంటాడు. ఈ అంతఃసంస్కారం మెథడాలజీ కోర్సులు చదవకుండా ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు తెలుగు శాఖలు పరిశోధన చేసిన నారాయణరావు ఆంధ్రదేశంలో ఏర్పడిందా, లేక అమెరికా వెళ్ళిన తరువాత అక్కడి విజ్ఞానామృతాన్ని సేవించిన తరువాత ఏర్పడిందో సమాధానం ఆయనే చెప్పాలి. వారు వేరే చెప్పాల్సిన అవసరం లేదని మళ్ళీ ఈయనే అంటున్నారు. వారి మాటలే వారి మనస్సును వ్యక్తం చేస్తాయి. పరిశోధన ప్రవృత్తితో పాటు వ్యుత్పత్తి కూడా వారికి నేల గాలి ప్రసాదించాయి. అయితే అమెరికాలో దాన్ని వెలువరించే వ్యూహం నేర్చుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వారి ఇంటర్వ్యూ ఆధునిక నారాయణ వ్యూహం, పద్మవ్యూహం లాగా నారాయణ వ్యూహం. తెలుగు పరిశోధన త్రైమాసిక ప్రచురణ ఆగస్టు అక్టోబర్ 1988లో 4వ సంచికలో ఈ వ్యాసాన్ని వారు రాశారు. ఆచార్య జీవి. 57 నడుస్తున్న ఆలోచన. ఆధునిక ఆంధ్ర సాహిత్య విమర్శ చైతన్యానికి చేయూతనిచ్చిన ఇంగ్లీషు భాషా సాహిత్యాచార్యులైన తెలుగు విమర్శకులు ప్రసిద్ధులు. దాదాపు 10-12 మంది ఉన్నారు ఆ విమర్శలో. వారిలో శ్రీ వడలి మందేశ్వరరావు గారు ఒకరు. నాకు చాలా అభిమానమైన వ్యక్తి ఆయన. ఇంగ్లీష్ చదువుకున్న తెలుగు విమర్శకుల కంటే ఇంగ్లీషు సాహిత్యంలో కృషి చేసిన తెలుగు విమర్శకులు ఒక ప్రత్యేక పాత్ర నిర్వహించే అవకాశం ఆధునిక సాహిత్య రంగంలో ఉంది. ఎలాగంటే వీరేశలింగం పంతులు గారి కాలం నుండి పాశ్చాత్య ప్రక్రియలతో పరిచయం కలిగిన సాహిత్య స్పృహతో చాలామంది కవులు రచయితలు తెలుగులో ప్రయోగాలు చేస్తున్నారు. నవల, విషాదాంత నాటకం, ట్రాజడీ, అలాగే లిరిక్, వ్యాసం, జీవిత చరిత్ర, శ్రీ చరిత్ర, లాంగ్ పోయం, దీర్ఘ కవిత, ఖండకావ్యం, వచన కవిత, బాలే, ఏకాంకిక, కథానిక, ఇలా ఎన్నో ప్రక్రియలు, వాటికి సంబంధించిన పారిభాషిక పదజాలం ఇంగ్లీష్లోనే పుట్టాయి, పెరిగాయి, చర్చింపబడుతూ ఉన్నాయి కూడా. వాటి పరిజ్ఞానాన్ని ఇంగ్లీష్ గ్రంథాల వల్ల మనం సరాసరి తెలుసుకోవాలి. కానీ ఇంగ్లీషు సాహిత్యం అధ్యయనం చేసిన తెలుగువారైన అధ్యాపకులు, రచయితలు కొందరు
వాటిని తెలుగువారికి పరిచయం చేసేవాళ్ళు. భావ కవితాయుగంలో చాలామంది తెలుగు కవులకు ఇంగ్లీషులో కాల్పనిక కవిత్వ ఉద్యమ చైతన్యాన్ని నూరిపోసి వారిలో తెలుగులో అటువంటి నవ్య కవిత్వ ఉద్యమాన్ని సాగించే ఉత్తేజాన్ని ఉపజ్ఞను అందించిన వారిలో అనేక మంది ఉపాధ్యాయులున్నారు. ఆ ఉపాధ్యాయ విమర్శకులు వారిలో కూడా ఉన్నారు. ఒక విధంగా వారే ఉభయ సాహిత్యాల మధ్య అవగాహన సేతువును నిర్మించిన సాంస్కృతిక రాయబారులు. ఇప్పటికీ సాహిత్య ప్రక్రియలను గురించి, సాహిత్య విశేషాలను గురించి ఇంగ్లీష్ సాహిత్యంలో ఎంఏ చదివిన ఆచార్యుడు చెబితే ప్రామాణికంగా గ్రహించే పరిపాటి మన దేశంలో ఉంది. పరిపాటి అంటే దాని మీద మోజు అన్నారు. అటువంటి పాత్రను, అటువంటి గౌరవాన్ని శ్రీ వడలి మందేశ్వరరావు గారు నిర్వహిస్తున్నారు, నిండుగా అందుకుంటున్నారు. వీరు ఎక్కడ ఉంటే అక్కడ ఒక సాహిత్య సంస్థ ఉన్నట్లే. మన విశ్వనాథ గారి మీద వీరు రాసినటువంటి వ్యాసావళిని మనం లైవ్ చేసుకున్నాం. అలాగే సాంకేతిక శాస్త్రాచార్యులను సైతం సమీకరించి సాహిత్యాన్ని వారి మనస్సు ఎక్కేటట్లుగా కార్యక్రమాలు నిర్వహించి తమ చుట్టూ సహృదయ సౌగంధ్యాన్ని, రచనా వ్యాసంగాన్ని, విమర్శ వివేచనను విస్తరింపచేశారు, చేస్తారు కూడా. ఒక్కొక్కసారి అగరువత్తిలా వెలుగుతూ సువాసనలు వెదజల్లుతూ అందరినీ ఆకర్షిస్తారు. మరొక్కసారి కొవ్వొత్తిలా వెలుగుతూ కాంతిని చిరునవ్వుతో కలిపి పంచిపెడతారు. ఆయన సాహిత్య విమర్శకు అంకితం కావటం వల్ల తెలుగు విమర్శకు ఎంతో గొప్ప మేలు చేకూరింది. ఇంగ్లీషు సాహిత్యాన్ని ప్రత్యేకంగా చదువుకొని డిగ్రీలు తీసుకున్న వారిలో సృజనాత్మక ప్రక్రియను చేపట్టిన వారి కంటే సంఖ్యాబలంలో విమర్శకులు న్యాయంగా తక్కువే. అయినా ఈ రంగంలో ప్రవేశించిన ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ప్రత్యేకత సాధించుకున్నారు, గడించి తెచ్చుకున్నారు. ఇంగ్లీషు భాషా సాహిత్యాచార్యులందరూ అటు పాశ్చాత్య సాహిత్య విమర్శన పడికట్టులతో అంటే సూత్రాలతో పాటు ఇటు సంస్కృత ఆలంకారిక ప్రస్థాన ప్రమాణాలను తెలుగు సాహిత్యం నైజంగా తనలో పరిరక్షించుకునే దేశీయత, నేటివిటీకి సంబంధించిన మర్యాదను ముప్పేటగా గట్టిగా తెలిసిన వారుగా ఉండటం చాలా అరుదుగా ఉంది. కానీ శ్రీ వడలి మందేశ్వరరావు అంటే శనీశ్వరుడు అర్థం అన్నాడు. మందుడు అని శనీశ్వరుడికి పేరు. వడలి మందేశ్వరరావు గారిలో ఈ మూడు మర్యాదలు ముచ్చటగా ముడిపడి ఉన్నాయి. అందువల్ల తెలుగు విమర్శకులలో వీరికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. తెలుగులో లాగానే భారతీయ భాషా సాహిత్యాలలో కూడా ఇంగ్లీషు భాషా సాహిత్యాచార్యులు రచనలు చేస్తున్నారు, విమర్శలు వెలువరిస్తున్నారు. వారిలో పాశ్చాత్య దృక్పథంలో భారతీయ ప్రయోగాలను పరిశీలించేవారు కొందరైతే భారతీయత అంటే ఇండియన్నెస్ను, దేశీయత అంటే నేటివిటీని అన్వేషించే దృష్టితో పాశ్చాత్య లక్షణ పరిజ్ఞానాన్ని వినియోగించుకునేవాళ్ళు మరికొందరు. ఈ రెండు విధాల వారిలో మొదటి వారు ఈ శతాబ్ది పూర్వ అర్ధంలో, రెండవ రకంగా వారు ఉత్తరార్ధంలో ఎక్కువగా మనకి కనిపిస్తున్నారు. అంటే భారతదేశం మొత్తం మీద ఇంగ్లీషు సాహిత్యాచార్యుల దేశీయ భాషా సాహిత్య విమర్శ ధోరణులలో ఈ శతాబ్ది పూర్వార్ధంలో పాశ్చాత్య ప్రవృత్తి పరిశీలనకి ప్రాధాన్యత ఇస్తే, ఉత్తరార్ధంలో భారతీయతాన్వేషణం ప్రాముఖ్యం సాధించింది అని. భారతీయ భాషా సాహిత్యాలన్నిటిలో లాగానే తెలుగులో కూడా పాశ్చాత్య లక్షణ ప్రవృత్తిలో సాహిత్యాన్ని విమర్శించే చైతన్యాన్ని కట్టమంచి వారు ప్రచండ బలంతో ప్రవేశపెట్టారు.
తెలుగు ప్రాచీన సాహిత్య ప్రక్రియను రెడ్డి గారి పాశ్చాత్య ప్రమాణాల తుఫానుకు తట్టుకోవాల్సి వచ్చింది. భారతీయత సంరక్షణానికి, దేశీయత పరిరక్షణకి ప్రాచీన కవులు చేసిన ప్రశంసమైన కృషి, ప్రదర్శించిన ప్రయోగ వైపుధ్యం, నైపుణ్యం, శిల్ప కళా విన్యాసం కట్టమంచి వారి పాశ్చాత్య కళా మర్యాదల మందలింపులకు, నిష్ఠూరాలకు గురి కావాల్సి వచ్చింది. ఆ దాడి నుండి సాహిత్యాన్ని రక్షించడానికి ప్రయత్నం చేసిన సాహసికులలో ముగ్గురిని మనం ఎన్నటికీ మరిచిపోలేం. ఒకరు దువ్వూరి రామిరెడ్డి గారు, రెండవవారు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు, అలాగే ప్రత్యేకంగా పేర్కొంచిన వాళ్ళు మూడవవారు విశ్వనాథ సత్యనారాయణ గారు. దువ్వూరి వారు పాశ్చాత్య ప్రమాణాలు, దేశీయ ప్రయోగాల విలువలు వివేచించేవిగా విమర్శలో ప్రవేశపెట్టడంలో ఒక మలుపు తిప్పారు, సాధించారు. రాళ్లపల్లి వారు పాశ్చాత్య విమర్శ ప్రమాణాలు, తెలుగు సాహిత్య ప్రయోగ వ్యక్తిత్వాలను అనుశీలించటానికి అనువుగా పునర్నిర్మించుకునే ప్రతిభను ప్రకటించి తెలుగు దేశీయతకు వెలుగులు నింపారు. విశ్వనాథ వారు పాశ్చాత్య ప్రమాణాలలోని ప్రాణ చైతన్యాన్ని పట్టుకొని భారతీయ ప్రమాణాలతోడి సజాతీయత్వాన్ని దర్శించి తెలుగు సాహిత్యంలోని భారతీయతను, దేశీయతను, ఒరిజినాలిటీని నిరూపించటానికి ఉద్యమించిన మహానుభావుడు. ఈ విధంగా ఆంగ్ల సాహిత్యాచార్యులు తెచ్చిన పాశ్చాత్య ప్రమాణ స్పృహ నుండి క్రమంగా ఆంధ్ర సాహిత్యాచార్యులు తెలుగు విమర్శను దేశీయతా స్పృహ వైపు మళ్లించిన ఈ చారిత్రక సన్నివేశంలో తెలుగు సాహిత్య విమర్శ తన సాహిత్యంలోని దేశీయత, అస్తిత్వ వికాసాలను దర్శించి వివరించడానికి ఉద్యమ చైతన్యాన్ని ప్రకటించింది. ఈ శతాబ్ది ఉత్తరార్ధంలో ఆంగ్ల సాహిత్య విమర్శ సూత్రాలను ఎన్నుకొని ఆంధ్ర సాహిత్య ప్రయోగాల అస్తిత్వ వ్యక్తిత్వాలను విలువ కట్టటానికి ప్రయత్నించిన ఇంగ్లీషు సాహిత్యాచార్యులలో చతుర్వేదుల ఇంటి పేరు గల అమరేంద్ర, ఆయన పేరు పూర్తిగా నాకు చంద్రశేఖర శాస్త్రి అమరేంద్ర అంటారు. చిరివాడ నేటివ్ అయింది, గుంటూరులో ఉండేవాడు. అమరేంద్ర గారిని, ఆర్ఎస్ సుదర్శనం గారిని, ఇప్పుడు బెంగళూరులో ఉంటారు ఆయన. అయితే వీళ్ళిద్దరిలో భారతీయ సిద్ధాంతాల పట్ల మక్కువ వైపు మొగ్గు చూపుతారు అమరేంద్ర. ఆ వైపు మక్కు చూపేవాడు అమరేంద్ర. ఆర్ఎస్ సుదర్శనం గారు పాశ్చాత్య ప్రమాణాలు తెలుగు సాహిత్య విమర్శలో ఉపయోగించినంతగా భారతీయ లాక్షిక మర్యాదలను వినియోగించుకోలేదు. కానీ తెలుగు ప్రయోగాల విలువలు పాశ్చాత్య ప్రమాణాలతో నిగ్గు తేల్చే పద్ధతిలో వారిదైనటువంటి ఒక విశిష్ట పద్ధతిని తెలుగు విమర్శ మార్గంలో స్థాపించారు. మహానుభావులు ఇద్దరు కూడా తక్కువేం కాదు. సుదర్శనం గారు తెలుగు నవలా విమర్శలలో కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని గడించుకున్నారు. 1-2 సార్లు వారితో ఫోన్లో మాట్లాడాను. వారి భార్య గారు కూడా అద్భుతమైన విదుషీమణి. వారిలాగా నవలా విమర్శలో కృషి చేసిన ఇంగ్లీషు భాషా సాహిత్యవర్యులలో మొదలి నాగభూషణ శర్మ గారు, వల్లంపాడి వెంకట సుబ్బయ్య గారులను తప్పకుండా పేర్కొనాలి. ఆంగ్ల సాహిత్యాచార్యులైన ప్రాచ్య లక్షణ శాస్త్రాలు అపార పాండిత్యాన్ని గడిచి భారతీయ దృక్పథంతో పాశ్చాత్య ప్రమాణాలను పరిశీలింపగలిగిన ఆచార్యులు పోతుకూచి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆంధ్రపత్రిక ఎడిటర్గా కూడా, ఆంధ్రప్రభ ఎడిటర్గా కూడా పనిచేసి ఈ వరుసలో పాశ్చాత్య మర్యాదలు తెలిసి తెలుగు సాహిత్య విమర్శను దేశీయతా లక్షణంతో విమర్శిస్తున్న విద్వాంసులు శ్రీ వడలి మందేశ్వరరావు గారు. ఇంగ్లీష్ MA డిగ్రీలు లేకపోయినా పాశ్చాత్య సాహిత్యాలను
విమర్శ పద్ధతి బాగా ఆకళింపు చేసుకొని తెలుగు సాహిత్యానికి అన్వయించడమే కాక తెలుగులో వెలువడుతున్న ఉద్యమాలను గురించి వివిధ ప్రయోగాల గురించి ప్రామాణికంగా నిర్ణయాలు అన్వయాలు ప్రకటింపగలిగిన విమర్శకులు ఈ శతాబ్ది ఉత్తరార్ధంలో చేసిన కృషి గణనీయంగా ఉంది. అయితే తెలుగు సాహిత్యంలోని దేశీయత యొక్క అస్తిత్వ వికాస చైతన్యాలను గురించి ఒక అన్వయ సూత్రంతో సమగ్ర దర్శనాన్ని అందించగలిగిన విమర్శకులు తెలుగులో వేళ్ల మీద లెక్కింపదగిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. హ్యాండ్ఫుల్ అంటారే అలా. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలంటున్నారు ఆచార్య సుబ్రహ్మణ్యం గారు. భారతదేశంలోని ఇంగ్లీషు భాషా సాహిత్య ఆచార్యులలో భారతీయ భాషా సాహిత్యాలలోని భారతీయత ఇండియన్నెస్ను గురించి అన్వేషించే ప్రవృత్తి క్రమంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు వారిలోనూ కూడా భారతీయ సాహిత్య శాస్త్ర మర్యాదలలో ప్రావీణ్యం పాండిత్యం లేకుండానే పాశ్చాత్య దృక్పథంతో భారతీయతను అన్వేషించేవాడు ఒకళ్ళిద్దరు కనపడచ్చు. భారతీయ ఆలంకార శాస్త్ర పాండిత్యం కలిగి ఉండి పాశ్చాత్య సూత్ర వివేచన చేసి భారతీయతను విదేశీయతను అనుశీలించేవారు మరికొందరు కనిపిస్తుంటారు. ఈ రెండు వర్గాలలో సాహిత్యంలో భారతీయ అన్వేషణ సెర్చ్ ఫర్ ఇండియన్నెస్కు నవ్యమైన సారవంతమైన విమర్శ మార్గాన్ని చూపగలవారు రెండవ వర్గం వాళ్ళే అని చాలామంది భావిస్తూ ఉంటారు. ధ్వన్యాలోక సంస్థ వ్యవస్థాపకుడు ఆచార్య సిడి నరసింహయ్య గారు, ప్రసిద్ధ సాహితీవేత్త ఆచార్య వికే గోకాక్ అనేటువంటి వారు ఈ బాటకు మార్గదర్శక్. తెలుగులో అంతటి ఆంగ్ల సాహిత్యాచార్యుడు ఈ శతాబ్ది ఉత్తరార్ధంలో సాహిత్య విమర్శను ఎవ్వరూ చేపట్టల. కానీ పాశ్చాత్య సమన్వయ ధోరణిలో తెలుగు జాతీయతను వెలుగులోకి తెస్తున్న అతి కొద్ది మంది విమర్శకులు ఉన్నారు. వారిలో శ్రీ వడలి మందేశ్వరరావు గారు ఈనాడు మొదటి వరుసలో పెద్దగా నిలబడి సాహితీపరుల గౌరవ ఆదరాలను పొందుతున్నారు. మనకు కొంత బాధ కలిగించిన మనసు విప్పి చెప్పుకోదగిన మరొక వాస్తవం కూడా ఉంది అంటున్నారు సుబ్రహ్మణ్యం గారు. ఇంగ్లీషు భాషా సాహిత్యాచార్యులుగా ఉన్న తెలుగువారిలో చాలామంది తెలుగు సాహిత్యాన్ని అంత గౌరవ భావంతో చూడరు. కొందరు చదవను కూడా చదవరు. చదివినా దాని మీద ప్రామాణిక భావం ఉంచరు. అలాగే నేటి తెలుగు రచనలన్నీ ఏదో విధంగా ఇంగ్లీష్లో వెలువడినవే. అనేక రచనలకు అవి అనుకరణలని, అందువల్ల ఆధునిక తెలుగు సాహిత్యాన్ని స్వతంత్ర అస్తిత్వ వికాస స్థితి లేదని వాళ్ళు సామాన్యంగా జనరలైజ్ చేసి మాట్లాడుతారు. అందువల్ల తెలుగు సాహిత్యాన్ని గురించి వారు ఇంగ్లీషులో వ్రాయటానికి కానీ విమర్శించడం కానీ తొందరగా ముందుకు రారు. అందువల్ల అన్య భాషల వారికి మన సాహిత్యం గురించి తక్కువగా తెలిసే ఒక దయనీయ పరిస్థితి ఏర్పడిందని బాధపడ్డారు సుబ్రహ్మణ్యం. అయితే కొందరు మాత్రం ఆంగ్లానువాదాలు చేసి సమీక్షలు చేసి తెలుగు సాహిత్యానికి యథాశక్తి సేవ చేస్తున్నారు. ఏమైనా ఇంగ్లీష్లో విమర్శను నిర్వహించే తెలుగు సాహిత్య నిష్ణాతులైన ఆంగ్ల సాహిత్యాచార్యులు అస్థి నాస్తి విచికిత్సకు పాలవుతున్నారు. అంటే ఉన్నారా లేరా? ఈ క్లిష్ట సమయంలో శ్రీ వడలి మందేశ్వరరావు గారు తెలుగు సాహిత్యాన్ని విమర్శ ద్వారా
తెలుగులో చేస్తున్న సేవను హర్షించకుండా ఉండలేం. భారతీయ భాషల్లో, ఆంగ్ల భాషలో ఆయా భాషా సాహిత్యాల గురించి వ్రాస్తూ భారతీయతను తమ విమర్శ మార్గాల ద్వారా ఆవిష్కరిస్తున్న ఆంగ్ల భాషా సాహిత్యాచార్యుల వలన భారతీయ సాహిత్య సంప్రదాయం పరిరక్షింపబడుతుందనే అభిప్రాయం పండిత లోకంలో బాగా వ్యాపించి ఉంది. ఈ దృష్టితో చూసినా వడలి మందేశ్వరరావు గారు చేస్తున్న కృషికి తెలుగులో మరొక రకమైన గౌరవం కూడా ఏర్పడుతోంది. తెలుగులో ఆంగ్ల భాషా సాహిత్య సంప్రదాయాలపై ఆదరాభిమానాలు చూపే ఇంగ్లీషు సాహిత్యాచార్యులు విశ్వనాథ సత్యనారాయణ గారి వంటి నవ్య సంప్రదాయవాదుల భావాలను, విమర్శ పద్ధతులను, విలువలను సమాధించరు. విశ్వనాథాదుల పారిభాషిక పదాలను పరిగ్రహింపరు. దీనికి బలమైన కారణం తెలుగు సాహిత్యానికి, సాహిత్య విమర్శకు దానిదైన ఒక దేశీయ అస్తిత్వం కానీ, వికాస శక్తి కానీ ఉంటుందనే సాహిత్య స్పృహ వాళ్ళకి మౌలికంగా లేకపోవటమే ఫండమెంటల్గా. దానివల్ల వాళ్ళకే కాక తెలుగు సాహిత్యానికి కూడా ఎంతో నష్టం కలుగుతుంది. ఈ లోపం నివారింపబడాలంటే ఇంగ్లీషు భాషా సాహిత్యాచార్యులు కూడా తెలుగు సాహిత్య అస్తిత్వ దేశీయతను గుర్తించి విమర్శ దృక్పథాలను మలుచుకోవాల్సి ఉంటుంది. దాన్ని నేటి సాహితీ లోకం ఆహ్వానిస్తోంది. ఇటువంటి తరుణంలో శ్రీ వడలి మందేశ్వరరావు గారి విమర్శ తెలుగువారు ఆసక్తితో ఎదురు చూస్తున్న మార్గాన్ని మహనీయంగా ఆవిష్కరిస్తోంది. దీనికి మందేశ్వరరావు గారి విమర్శ సాహిత్యమే చక్కటి ఉదాహరణ. వారి అనుశీలన సాహిత్యం, విమర్శ గ్రంథాలు సమన్వయ విమర్శ దృక్పథానికి అద్దం పడతాయి. పాశ్చాత్య విమర్శ సూత్రాలను, వారి విమర్శ తెలుగు కావ్యాలను అనుసరించే పద్ధతిలో పనికి వచ్చే ఆచరణ యోగ్యతను, దేశీయతను ముమ్మూర్తులా ప్రదర్శిస్తుంది. అది సిద్ధాంతాలకు ఎంత సంబంధం కలిగి ఉంటుందో సాధనకు, అనుభవానికి కూడా అంతగా ముడిపడి ఉంటుంది. ఉదాహరణకు ఒక అంశాన్ని ఉదహరిస్తా. కొందరి ఆంగ్ల పండితుల్లాగా వడలి వారికి కూడా మొదట విశ్వనాథ వారి కల్పవృక్షం గురించి కరడు కట్టిన భావాలు ఉండేవి. ఎలాంటివంటే, ఇక ఆయన రామాయణం ఆయన రాస్తున్నారు, చెప్తున్నారు, దీన్ని నేను చదవదలుచుకోలా, దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయి. శాస్త్రీయ దృక్పథం అలవరుచుకోదగిన ఆధునిక యుగానికి రామాయణంలోని వస్తువు పనికిరాదన్న ఒక నమ్మకం. ఆధునిక యుగంలో మహాకావ్యం అనేది ఏమైనా ఉంటే దాని స్వరూపం నవలగానే ఉండాలనే రెండవ విశ్వాసం. ఇటువంటి కారణాల వల్ల ఆయన కల్పవృక్షం జోలికి నేను పోదలుచుకోలేదు అని సాహిత్యం విమర్శ అనే దానిలో 144వ పేజీలో వడలి వారే చేసుకున్నారు. ఆ తరువాత మందేశ్వరరావు గారు కల్పవృక్ష అస్తిత్వాన్ని, స్వభావాన్ని అధ్యయనం చేసి విశ్వనాథ వారితోనే ఒకసారి తమ మారిన అభిప్రాయాన్ని మందేశ్వరరావు గారికి ఇలా చెప్పారట. ఎలా? ఒక మహాకావ్యాన్ని చదవగా ఒక తృప్తి కలగాలి, ఒక బోధ కలగాలి. అది కేవలం మనస్సును స్పందింపచేయటమే కాదు, జీవితానికి సంబంధించిన తెలివిని విరించేదిగా, అంటే వికసింపచేసేదిగా, అందగా నిలిచేది. భారతం చదివితే అలాంటి అనుభవం కలిగి, కల్పవృక్షం చదివిన అలాంటి అనుభవమే కలుగుతోంది అని ఆయనతోనే చెప్పాడు విశ్వనాథ్. సాహిత్యం విమర్శల 150వ పేజీ. ఈ 2 సార్ల మాటలు ఒకే విమర్శకుడివి, అంటే వడలి వారివి. అవి విమర్శకుల్లో వచ్చిన ఒక గొప్ప పరిణామాన్ని, మార్పును సూచిస్తాయి. మొదటిసారి మాటల్లో విమర్శ ప్రమాణాలున్నాయి, రెండవసారి మాటల్లో కూడా ఆ ప్రమాణాలున్నాయి.
అయితే రెండవసారి మాటలు ఒక రచన యొక్క ఆత్మలక్షణాన్ని, దాని దేశీయతను, దాని అవిచ్ఛిన్నమైన జాతీయతా లక్షణంలోని కావ్యత్వ అనుభవీన శక్తిని గుర్తించి అనుభవించి వివేచించినవి. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు సాహిత్యాన్ని పాశ్చాత్య ప్రమాణాలతో పరిశీలించే మాటలు మొదటి, దేశీయతా దృక్పథంతో దర్శించి అనుశీలించే అనువైన మాటలు రెండవవి. నేటి విమర్శ దృక్పథాలు ఎలా మారాలో ఏ అత్యంత ఆధునిక కాల అనుభవంతో అభివ్యక్తీకరిస్తున్న ఈ ఇంగ్లీషు భాషా సాహిత్య విమర్శకుని విలువైన నిర్ణయాలు. అలాగే కోదండరామ శాస్త్రి గారని ఆయన కూడా ఉన్నాడు. ఆయన కూడా మొదట్లో నెగిటివే, అటు గురదాళ్ళకి విశ్వనాథ్కి. తర్వాత మళ్ళా మారిపోయి ఎంతో వాటిద్దరి మీద అసలు బండెడు రాశాడు ఆయన. అంటే మనం ఆవిడ కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసరు ప్రొఫెసర్ లెక్చరు రీడర్గా చేసి రిటైర్ అయిపోయింది. ఆమె తండ్రి అన్నమాట. మందేశ్వరరావు గారి విమర్శ కాత్యాయని విద్మహే గారి తండ్రి. విమర్శ సాహిత్యంలో 2 వంతులు విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్ష కావ్యానుశీలనం కావటం విశేషం. మిగిలిన 3వ వంతు సాహిత్య విమర్శ సమాలోచన. అందులో కొన్ని లక్షణ సూక్తాలు ఉన్నాయి, మరికొన్ని అనువర్తిత విమర్శ వ్యాసాలుగా జాలువారాయి. ఈ గ్రంథం 5 వ్యాసాల సంపుటి. ఒక మహానగరం కట్టిన తరువాత మిగిలిన ద్రవ్యాలతో ఒక ఉద్యానవనం చండీగఢ్లో నిర్మించిన ఉదంతం మనకి ఇది జ్ఞాపకం చేస్తుంది. ఈ వ్యాస సంపుటిని గమనిస్తుంటే అలా అనిపిస్తుంది. అక్కడ వాస్తుశిల్పులు నిర్మించింది శిలావనం, ఇక్కడ విమర్శకుడు సంపుటీకరించింది సాహిత్య శాస్త్ర శిల్పోద్యానం. ఈ సంపుటిలో వ్యాసాలు వరుసగా చదువుతుంటే వ్యాసకర్త విమర్శ జీవితం సాగించిన ప్రస్థానంలోని మజిలీలను దర్శించే అనుభవం మనకు కలిగింది. మొదటి వ్యాసం సాహిత్యం విమర్శ. ఇటీవలి ఉద్యమాలు ధోరణులు చదివితే ఈ శతాబ్దిలో పాశ్చాత్య సాహితీ జగత్తులో ప్రవర్తిల్లిన సాహిత్య ఉద్యమాల స్వరూప స్వభావ సంగ్రహంగా తెలుస్తాయి. ఇంగ్లీషు భాషా సాహిత్యాచార్యులుగా వడలి మందేశ్వరరావు గారు సేకరించుకొని భద్రపరుచుకున్న విషయ సామగ్రి శాస్త్ర వివేకాన్ని ఈ వ్యాసం వ్యక్తం చేస్తోంది. ఈ వ్యాసం ముగింపు వీరు లక్షణ సమన్వయవేత్తలనే అంశాన్ని చాటి చెబుతారు. 2వ వ్యాసం తెలుగులో సాహిత్య విమర్శ కొన్ని మజిలీ. వీరి విమర్శక వ్యక్తిత్వాన్ని వ్యక్తం చేస్తారు. తెలుగులో సాహిత్య విమర్శ పుట్టుపూర్వోత్తరాలు చెప్పే పద్ధతిలో కాకుండా వికాస దశలో ఆయన వివేచిస్తున్న పద్ధతిలో ఈ వ్యాసం రాశారు. ఇంతవరకు విమర్శ వికాసాన్ని గురించి సమాలోచించిన విమర్శకుల అభిప్రాయాలు ఆలంబనంగా చేసుకొని ఒక అన్వయ సూత్రంతో అల్లిన వ్యాసం ఇది. ఒక కొండను ముంజేతి కంకణంగా చూసిన సంతృప్తిని కలిగిస్తుంది ఈ వ్యాసం. 3వ వ్యాసం విశ్వనాథ కావ్యతత్వం రామాయణ కల్పవృక్ష. వడలివారి విమర్శ జీవితంలో విశ్వనాథ సాహితీ సమాలోచన కేంద్ర స్థానాన్ని ఆక్రమిస్తుందని ఈ వ్యాసస్థానం చెప్పకనే చెబుతోంది. కల్పవృక్షాన్ని గురించి సంగ్రహంగా సారవంతంగా చేసిన సాహిత్య సమీక్ష ఇది. నేడు విశ్వనాథ సాహిత్యం మీద ప్రామాణికంగా ప్రచురంగా విమర్శ వెలయించిన వారిలో వడలి మందేశ్వరరావు గారికి ఒక విశిష్ట స్థానం ఉంది. కేతవరపు రామకోటి శాస్త్రి, మర్చిపోయిన ఇందాక చెప్పిందా, కాత్యాయని విద్మహే గారి తండ్రి అన్నమాట. అలాగే ఒక విశిష్ట స్థానం ఏర్పడి చెప్పదలుచుకుంది సూటిగా
సోదాహరణంగా, శాస్త్రీయంగా, సమన్వయాత్మకంగా చెబుతారని వీరికి గుర్తింపు ఎక్కువ. శిల్ప విమర్శను విశ్లేషించే పద్ధతులు వీరి విమర్శలో కొన్ని వెలుగులోకి వచ్చి ఈ వాస్తవానికి ఈ వ్యాసం అక్షర సంకేతం అంటే గుర్తను. చివరి 2 వ్యాసాలు సరళ సమీక్ష. గురజాడ రచనలో మాండలికాలు భాషాపరమైన పరిశీలన సారస్వత సౌరభాన్ని గుబాళిస్తాయి. ప్రజల భాషలో పాటలు నాడు నేడు వ్యాసం గేయ వాంగ్మయానికి జానపద సాహిత్యానికి సంబంధించిన ఒక సమన్వయ వివేచ. వడలి మందేశ్వరరావు గారు విమర్శ వివేకంలో ఎంత విచక్షణులు, విలువైన తీర్పులు వెలువరించటంలో కూడా అంతే నేర్పరుడు. మన రొమాంటిక్ యుగం ముగిసింది, క్లాసికల్ యుగంలోకి అడుగు పెట్టాం అని ఆయన మొదలుపెట్టారు. 1979లో అన్నమాట అది. ఇది దేశం ఒక 10 ఏళ్ళు ఆలోచించదగిన విలువైన మాట. వడలి వారి అనుశీలన నడుస్తున్న ఆలోచన. శ్రీ వడలి మందేశ్వరరావు గారు రచించి 100 ఏళ్ల సాహిత్యంలో కొన్ని ధోరణులు, దృక్పథాలు అని 1991లో రాసిన పుస్తకానికి ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు రాసిన ముందు మాటది. ఇవాల్టి నాలో వారి సుబ్రహ్మణ్యం గారి 58వ వ్యాసం విద్యుత్ చైతన్యం గల విద్వత్ రచన. దాదాపు 2 దశాబ్దాల నుండి కలలు కంటున్న తెలుగులో తులనాత్మక సాహిత్య సౌందర్య శాస్త్రం ఎస్థెటిక్ అంటారు అధ్యాపనాల్లో ప్రచారం పొందాలని, ప్రామాణిక చర్చా గ్రంథాలు వెలువడాలని ఆ శాఖలో కృషి చేస్తున్న పండితులందరూ కలిసి తులనాత్మక సౌందర్య శాస్త్ర అధ్యయనాన్ని అంకితమైన ఒక కేంద్రాన్ని, సెంటర్ని కానీ ఒక సంస్థను అంటే ఇన్స్టిట్యూట్ కానీ ఏర్పరచుకోవాలి. మొట్టమొదటిసారిగా దక్షిణ భారతీయ భాషా సాహిత్యాలలో లేదా ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాషా సాహిత్యాలలో ఉన్న లలిత కళా సంబంధి పారిభాషిక పదాలను, సిద్ధాంతాలను ఏర్చి కూర్చి వాటి తులనాత్మక పరిశీలనాన్ని చారిత్రకంగా, ప్రామాణికంగా సమీక్షించే ఒక సాహిత్య కోశాన్ని తెలుగులో మొదట నిర్మించి దాన్ని ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ తర్జుమా చేసి ప్రచురించాలి, ప్రకటించాలి అని ఉత్సాహపడుతూ ఉండేవాడిని అంటున్నారు సుబ్రహ్మణ్యం గారు. ఎప్పుడు నేను హైదరాబాద్ కేంద్ర సెంట్రల్ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా చేరిన తరువాత నా భావాలను ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు గారితో ప్రస్తావించి వారు ఎంతో సంతోషించి తమ ఆమోదాన్ని ప్రకటించారు. ఆ తర్వాత పాఠ్య విజ్ఞాయక సంఘాలు, విశ్వవిద్యాలయ పాలక వర్గం వారు కూడా సుముఖత ప్రకటించారు. ఈ దారిలో మొదటి ప్రయత్నంగా హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం MA డిగ్రీ పాఠ్య ప్రణాళికలో ఐచ్ఛికాంశాలలో ఒక శాఖ అంటే ప్రతి సెమిస్టర్లో ఒక్కొక్క ఐచ్ఛికాంశం ఉండేటట్లుగా నిర్ణయించే పద్ధతి ప్రత్యేకించి ఏర్పాటు చేశాం. సౌందర్య శాస్త్ర మౌలికాంశాలు, భారతీయ పాశ్చాత్య సౌందర్య శాస్త్ర సిద్ధాంతాలు, వాటి తులనాత్మక అధ్యయనం అనే కోర్సులు విద్యార్థులు కోరుకున్నట్లయితే చదువుకోవడానికి అవకాశాలు కల్పించాం. అయితే కొన్నాళ్ళు అధ్యాపకులు తగినంత మంది లేక ఆ కోర్సులు చెప్పడం కుదరలా కదా. నాకు సాహిత్య విమర్శ, సాహిత్య వికాస చరిత్ర, పరిశోధనలు, సాహిత్య సిద్ధాంతం, ప్రాచీన సాహిత్యం మొదలైన ప్రాథమిక కోర్సులను చెప్పటానికే సమయం సరిపోయింది.
దైవానుగ్రహం వల్ల హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు సాహితీ తెలుగు శాఖలో వివిధ భాషా సాహిత్య రంగాలలో సమర్థులైన ఆచార్యులు క్రమంగా చేరటంతో అధ్యయన ప్రణాళికలన్నీ సమగ్రంగా ఆచరణలోకి వచ్చాయి. ఆయన అనుకున్న కళలు నెరవేరుతున్నాయి. నా మిత్రుడు డాక్టర్ ముదిగొండ వీరభద్రయ్య, ఈయన కూడా అద్భుతమైన విమర్శకు. తెలుగు సాహిత్యంలో చేరడం, నేను కన్న కళలు క్రమంగా ఒక రూపు తాల్చటం ప్రారంభించాయి. విద్యార్థులకు సౌందర్య శాస్త్రాధ్యయనం చేసించే ఆ శాఖనంతా డాక్టర్ వీరభద్రయ్య గారు సంతోషంగా స్వీకరించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగి, కలలు కనే ఒక తరం, కార్యాచరణమే వ్రతంగా ముందుకు సాగే మరొక తరాన్ని ఒక బరువైన విలువైన బాధ్యతను అందజేసినంత తృప్తి నేను ఆనాడు పొందాను. నన్ను వీరభద్రయ్య గారు గురువు గారు అని సంబోధిస్తుంటారు. పిలవటంలోనే కాదు, గురువుల ఆశయాల జ్యోతును భావితరాలకు స్వయం ప్రతిభతో వెలిగిస్తూ అందించగలిగిన చైతన్యం వీరభద్రరావు గారు నాకు కనిపిస్తారు. ఈ గ్రంథ రచన దీని ఆచార్య సంపత్ కుమారా గారికి అంకితం చేయటం అనేది వీరభద్రయ్య గారిలో ఉన్న అటువంటి చైతన్యానికి అక్షర ప్రతి. కోవెల సంపత్ కుమారాచార్య గారు, ఆయన కాకతీయ యూనివర్సిటీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దాకా విన్నట్టు జ్ఞాపకం నాకు. డాక్టర్ ముదిగొండ వీరభద్రయ్య గారు నాకు 1958 నుండి తెలుగు గ్రహణ ధారణ మనన సృజన వ్యాపారాల్లో వీరభద్రయ్య గారు పాదరసం లాంటి ప్రవృత్తిని ప్రకటిస్తారు. సంకల్పం కలిగిందే ఆలస్యం, ఫలితాన్ని సాధించే వరకు అహోరాత్రుడు కృషి చేసే దీక్ష వారి సహజ ప్రవృత్తి. ఒక్కొక్కసారి నేను వారి వేగం నాకు అమిత ఆశ్చర్యం కూడా కలిగిస్తుంది. అవధానంలో ధారణల్లాగా అధ్యయన అధ్యాపనాల్లో కూడా వాటిని ప్రదర్శించే ప్రజ్ఞ వీరభద్రయ్య గారికి వెందతో పుట్టిన విద్య. ఏదైనా అంశాన్ని ఎన్నుకుంటే దానికి సంబంధించిన సర్వ వివరాలు సేకరించి కంప్యూటర్ మెమరీ లాగా భద్రపరుచుకునే ఒక శక్తి వారికి సహజం. ఇవన్నీ కలిసి వారి అభివ్యక్తికి ఒక దోహదాన్ని కలిగించాయి. ఆసువుగా సాగే వారి శైలిలో ఆ లక్షణాలన్నీ కనపడతాయి. తెలుగులో కళా సౌందర్య శాస్త్ర అధ్యయనం అంత ప్రాచుర్యంలో లేనప్పటికీ దారి తెన్నులు కూడా బాగా వెయ్యబాడి లేవు. అయినా సాహసంతో ఆ మార్గంలో యాత్ర సాగించి ఒక ప్రామాణికుడైన పండితుడు సాధించే పరిణతిని పొందాడైనా. వారు చేసే అధ్యయనాన్ని అధ్యాపనంలో ప్రయోగంగా భావించేవారు. రిచర్డ్ ఇలియట్ లాంటి అధ్యాపక విమర్శకుడు తమ సాహిత్య సిద్ధాంతాలను విద్యార్థుల చేత అధ్యయనం చేయించి వారి చేత ప్రయోగాలు చేయించి గుణాగుణాలు నిర్ణయించుకునే అనుభవ జ్ఞాన పద్ధతి వీరభద్రరావు గారు తరగతి గదిలో ప్రవేశపెట్టారు. తమ సిద్ధాంతాలకు సమన్వయాలకు ఉదాహరణలు దినపత్రికలలో ప్రచురించే సాహిత్య వ్యాసాలలో నుంచి కూడా వేడివేడిగా ఎన్నిక చేసుకునేవారు ఆయన. దానితో వారు చెబుతున్న శాస్త్రం నిత్య జీవితంతో ఎంతో సన్నిహితంగా ఉన్నట్లు విద్యార్థులు విద్వాంసులు కూడా భావిస్తూ ఉండేవారు. డాక్టర్ వీరభద్రయ్య గారు ప్రయోగశీలి కావటం అంటే ఎక్స్పెరిమెంటలిస్ట్ అంటారు. కళా సౌందర్య తత్వశాస్త్రానికి తెలుగులో మరొక పరోక్ష వరంగా లభించింది. ఇంగ్లీషులోని ఈస్థెటిక్స్ అనేటువంటి తెలుగులో కావ్య సౌందర్య శాస్త్రమని సాహిత్య సౌందర్య శాస్త్రమని పిలవటం కొంత పరిపాటే. దీనికి వెంకయ్య లక్ష్మీకాంతం గారు చెప్పారు. అయితే ఆ పారిభాషక పదాలు లలిత కళా రంగాలన్నిటినీ వ్యంజింప చేయకపోవటం చేత సాహిత్యం కవిత్వం వరకే పరిమితమైనట్లు స్ఫూర్తి కలిగించటం చేత
డాక్టర్ వీరభద్రయ్య గారు కళా తత్వశాస్త్రం అనే పేరు పెట్టాడు. ఆ పేరుకు రూఢి కల్పిస్తాం. ముందుగా ఈ ప్రయత్నం చాలా అభినందనీయమని మనసారా మెచ్చారు డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం. కళా తత్వశాస్త్రంలో అంటే కావ్య సౌందర్య శాస్త్రం అని పిలువబడి సాహిత్య సౌందర్య శాస్త్రం అని తర్వాత మారి ఆ తర్వాత ఈయన వచ్చేటప్పటికే అదేమైపోయింది, కళాతత్వశాస్త్రం అయిపోయింది. కళాతత్వశాస్త్రంలో రూపొందింపబడే మౌలికాంశాలు సర్వకళా సామాన్య ధర్మాలుగా ఉండటం సహజమని అనిపించుకోండి. అయితే భారతదేశంలో సంగీత, నృత్య, నాటక, శిల్ప, కావ్య కళాశిల్పాలకు ప్రత్యేకమైన శాస్త్రాలు, పారిభాషిక మర్యాదలు, అనుశీలన పద్ధతులు ఏర్పడి ఒక్కొక్కటి స్వయం ప్రతిపత్తితో వికాసాన్ని సాధించటం గమనిస్తాం. మార్గదేశి సంప్రదాయాలాంటి సంగీత, నాట్య సంప్రదాయాలు సాహిత్యంలో కూడా సమన్వయించటానికి ప్రయత్నాలు జరిగాయి. దానికి మించి నిర్వచనాలతో తేడాలున్న గుణ, రీతి, వృత్తి, అలంకార, రసశబ్దాలు లలిత కళా విమర్శకులన్నిట్లో కూడా సమంగా వినపడుతూ ఉండటం చూస్తాం. మనం సమాహార కళగా భావింపబడే నాట్యంలో వాటి సమన్వయాత్మక ప్రవృత్తిని లాక్షణికులు సంభవించటాన్ని కూడా గ్రహిస్తాం. భారతీయ కళాతత్వ శాస్త్రంలో వైవిధ్యంలో ఒక ఏకవాక్యతగా భావించే మౌలిక అంశాల వివేచనను వెలికి తీసి పరిశోధించాల్సిన అగత్యం ఎంతో ఉంది. ఈ మార్గంలో ఆలోచించిన ప్రాచీన, ఆధునిక, ఆలంకారిక విమర్శకుల అభిప్రాయాలను అన్వయించి ఒక త్రోవ ఏర్పరచుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. దీనికి తోడు ఈ శాస్త్ర విచారంలో మరొక సమస్య తులనాత్మక పరిశీలనం, కంపారిజన్. పాశ్చాత్య కళాతత్వ శాస్త్ర మర్యాదలను అధ్యయనం చేయటం ఒక ప్రత్యేక శాఖగా ఆధునిక ఆంగ్ల విమర్శ విమోచనలు పరిగణించబడుతాయి. బామ్ గార్డెన్ నుండి రెనెవెలక్ దాకా వివిధ దార్శనికులు, విమర్శకులు వెలువరించిన సమన్వయాలను సమీక్షించటం ద్వారా పాశ్చాత్య కళాతత్వ శాస్త్ర వికాస క్రమాన్ని వివేచించటానికి వీలు కలుగుతుంది. అయితే పాశ్చాత్యుల కళాతత్వ శాస్త్ర విచారధారలు వెలువడిన మౌలికాంశాలను, ప్రమాణాలను, ప్రయోగాలను, పారిభాషిక పదకల్పనలను భారతీయ కళాతత్వ శాస్త్ర సంబంధాలైన వాటితో తులనాత్మక పరిశీలన చేయాల్సిన అవసరం ఏర్పడింది. భారతీయ భాషా సాహిత్యాలలో కొందరు విమర్శకులు పాశ్చాత్య కళాతత్వ విమర్శ సూత్రాలను సూటిగా గ్రహించి ఆయా సాహిత్యాలకు అన్వయించి నవ్య మార్గాలను ఆవిష్కరించి అవి భారతీయ శాస్త్ర మర్యాదను ఒక్కొక్కసారి మన్నించడం లేదు కూడా. అయితే ఈ ప్రయోగం ముఖ్యంగా తెలుగులో అంత ప్రాచుర్యం చెందినట్లుగా లేదు. అందువల్ల కొందరు విమర్శకులు భారతీయ ఆలంకారిక పరిభాషకు పాశ్చాత్య కళాతత్వ శాస్త్ర పరిభాషకు దగ్గరి సంబంధాలు ఉండటాన్ని, వీరున్న భావనలను అంటే కాన్సెప్ట్స్ను తీసుకొని వాటిని సమన్వయ దృక్పథంలో ప్రతిపాదించే ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయోగం ముందటి దానికంటే కొంత సాహితీ సమాధానాన్ని పొంది దానితో ప్రాచ్య పాశ్చాత్య కళాతత్వ శాస్త్ర సిద్ధాంతాల సమన్వయాత్మక సమాలోచన సాహిత్య లోకంలో అత్యవసరమైన అధ్యయన అంశంగా తారలి పాండే, నగేంద్ర, కె కృష్ణమూర్తి, రాఘవన్, జి శ్రీనివాసన్ మొదలైన భారతీయ విమర్శకులు ఈ అవసరాన్ని గుర్తించి రంగంలో కొంత తులనాత్మక అధ్యయనశీలాన్ని తమ విమర్శల ద్వారా పోషించారు. అయినా నేటి కళాతత్వ శాస్త్రంలో అంటే ఈస్థెటిక్స్లో ఇంకా పరిశీలన కొన్ని అంశాల్లో ప్రాథమిక దశలను దాటలేదంటే ఆశ్చర్యమే లేదు. ఎలాగంటే లలిత కళలన్నిటికీ వర్తించే
పాశ్చాత్య కళాతత్వశాస్త్ర పరిభాషతో సమాంతరంగా ఆలోచించినప్పుడు భారతీయ కావ్య పరిభాషని ఎక్కువగా మనం ఎన్నుకుంటున్నాం. భారతీయ సంగీత శాస్త్ర, శిల్పశాస్త్ర, చిత్ర రచనాశాస్త్ర పరిభాషలకు కావ్య పరిభాషకు ఉన్న సంబంధ బాంధవ్యాలను, భేద సాదృశ్యాలను ముందుగా తులనాత్మక దృష్టితో పరిశీలించే కృషి భారతీయ భాషల్లో సాగాలి. తెలుగులో ఇటువంటి పరిస్థితుల్లో విచిత్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నాం. చిత్రకళా విమర్శకుడు డాక్టర్ సంజీవ్ దేవ్ గారిని, శిల్ప కళాచార్యులు కమాండూరి వీరరాఘవాచార్యులు కానీ, సంగీత సాహిత్య ఉభయ శిల్ప మార్గవర్తకుడు డాక్టర్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు కానీ, నాట్య మర్యాదలకు అంకితమైన నటరాజ రామకృష్ణ గారు కానీ కలిసి ఏకోన్ముఖంగా తెలుగులో ఒక కళాతత్వశాస్త్ర విచారధారను ఏర్పరచకపోవటం మన దురదృష్టం. వారు ఎన్నుకున్న లలిత కళను అనువైన సూత్రాలు సాహిత్యానికి అన్వయించటానికి మాత్రం ప్రయత్నం చేశారు. తెలుగులో కావ్య లక్షణ వివేచన చేసిన ప్రసిద్ధ విమర్శకులెవ్వరు లలిత కళలో ఉన్న సూత్రాలను సాహిత్య పరిధిలోకి తీసుకురావటానికి ప్రయత్నం మాత్రం చెయ్యాల. అందువలనే తిక్కర గారి రసశబ్ద ప్రయోగ విచారం అంతుపట్టని శాస్త్ర మర్యాదగా చాలా కాలం అలాగే మిగిలిపోయింది. ఈ పరిస్థితిని స్థూలంగా గమనించిన మనకు అవగాహన అయ్యే సత్యం ఒకటి: తులనాత్మక అధ్యయనాన్ని నేడు కళాతత్వ సాగించాలి అంటే ఒకటి ఏం కావాలి చెప్తున్నా, భారతీయ లలిత కళా సూత్రాలకు, సాహిత్య సూత్రాలకు ఉన్న సంబంధ బాంధవ్యాలను, భేదాలను, తేడాలు రెండింటినీ పరిశీలి. భారతీయ కళాతత్వ శాస్త్ర దృష్టిని ముందుగా నిర్దిష్టంగా ఏర్పరచుకోవాలి. పారిభాషిక పదాల పరిజ్ఞానాన్ని పెంపొందించుకో. 3. పాశ్చాత్య కళాతత్వ శాస్త్రంతో భారతీయ కళాతత్వ శాస్త్ర మౌలికాంశాల తులనాత్మక విచారం కూడా సాగాలి. 4. పాశ్చాత్య కళాతత్వ శాస్త్ర వికాసంలో చారిత్రకంగా వచ్చిన మార్పులను, పడిన ప్రభావాలను, వాటి గుణదోషాలను, పరిమితులను పరిగణలోకి తీసుకొని భారతీయ ఆలంకారిక వికాస దశలతో వాటిని నిశితంగా సరిపోల్చి సమీక్షించాలి. 5. విశ్వజనీనంగా భావించిన యూనివర్సల్గా అంశాలను క్రోడీకరించి సమన్వయించి త్వరణాత్మక పరిశీలనకు ప్రాతిపదికలు సాధి. 6. ఆధునిక జీవితానికి, సాహిత్య ప్రయోగాలకు అవసరమైన అంతర్జాతీయ అవగాహనతో సమన్వయ కళాతత్వ శాస్త్ర విమర్శ పద్ధతులను కల్పించుకునే మార్గాలను అన్వేషించాలి. ఇలా ఎంతో పరిశ్రమ జరగాలి. ఆధునిక అవసరాలకు పనికి వచ్చేటట్లుగా కళాతత్వ శాస్త్రాన్ని, ఎస్థెటిక్స్ని అధ్యాపనాలు చేస్తున్న డాక్టర్ ముదిగొండ వీరభద్రయ్యగా సమకాలీనగా ఈ సమస్యలన్నిటినీ మనసులో పెట్టుకుని ఈ వ్యాస సంపుటిని సిద్ధం చేసినట్లుగా నాకు అనిపించింది అంటున్నారు డాక్టర్ జీవి. ఈ గ్రంథ ప్రాథమికాంశాలు చెప్పడానికి పుట్టిన పాఠ్య గ్రంథమేం కాదని, కళాతత్వ శాస్త్రానికి సంబంధించిన మౌలిక అంశాలను గురించి పాశ్చాత్య దృక్పథాలను చర్చించే రచన. అందువల్ల ఇందులోని వ్యాసాలు పరిచయాత్మకంగా ఉండవు, పరిశీలనాత్మకంగా ఉంటాయి. గాఢమైన మగ్నతను అలవరించుకున్న సహృదయుడే సంగ్రహంగా, సారవంతంగా, సాంకేతికంగా ఉన్న ఈ వ్యాసాలను మొదటిసారి చదువుతూ అర్థం చేసుకోగలరు. ప్రాథమిక అధ్యయనానికి కాక పరిణత అధ్యయనానికి, అడ్వాన్స్డ్ స్టడీకి చెందిన రచన ఇది. యూనివర్సిటీ స్థాయిలో అధ్యయనాలు
చర్చనీయాంశ గ్రంథంగా ఉపయోగపడుతుంది. ఇటువంటి స్వభావంతో వెలువడిన గ్రంథాలలో తెలుగులో ఇదే మొట్టమొదటిది. అలాగే ఈ మొదటి పేరును గడించుకున్న డాక్టర్ వీరభద్రయ్య గారు హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు. కళాతత్వ మౌలికాంశాలను మాత్రమే పరిమితం కావటం ఈ గ్రంథ ప్రణాళికకు సంబంధించిన అంశం. సౌందర్యం, కళాహేతువులు, కళ అభివ్యక్తి అనే 3 మౌలికాంశాలు డాక్టర్ వీరభద్రయ్య గారు గుర్తించి వాటిని గురించిన తులనాత్మక పరిజ్ఞానాన్ని ప్రసన్నం చేయటం ఈ రచనలో పరమార్థం. కళాతత్వ శాస్త్రాలన్నిటికీ ఈ 3 మూల బీజాలుగా చిత్రించారాయన. ఏ అంశమైనా ఈ 3 పాదుల్లో ఎక్కడో ఒక తోడు నుంచి పుట్టక మానదని అన్వయించి నిరూపించారు. గ్రంథ పరిమాణ దృష్టిలో ఈ మౌలికాంశ వివేచనం చేయబడిన ఇక ముందు విస్తృతంగా జరిగే చర్చలకు, రాసే విమర్శ గ్రంథాలకు వివేచన ప్రాతిపదికగా నిలవగలదు అంతంలో సందేహం లేదని బల్లగుద్ది ముద్ర వేసి చెప్పారు ఆచార్యులు. ఈ ఆధునిక కళాతత్వశాస్త్ర దార్శనికులుగా రవీంద్రనాథ్ ఠాగూర్ను, అరవిందులను ప్రతిపాదించి వారి సమన్వయాలు, త్వరణాత్మక పరిశీలనలు ప్రయోజనాత్మకంగా వాడుకొని డాక్టర్ వీరభద్రయ్య గారు స్వీయ సమన్వయ వివేకాన్ని కూడా వెలార్చారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మానవ జీవిత తత్వానికి ఆత్మ వంటిదైన ప్రేమతత్వానికి సత్యం, శివసుందర భావనలు అన్వయించి కళాతత్వ దర్శనానికి అనువుగా అందించిన అన్వయ సూక్తాన్ని ముందుగా పేర్కొని మరొక దర్శన గవాక్షాన్ని తెరిచి వదిలిపెట్టారు. ఈయన తత్వానికి కళకు ఉన్న జనన జన్య భావాన్ని దార్శనికుల దృక్పథాల నుంచి గ్రహించడం శాస్త్రీయం కూడా. తిక్కన్న గారి భవ్య కవితావేశాన్ని భవ్య కళావేశంగా డాక్టర్ వీరభద్రయ్య గారు సమర్థనీయంగా సమన్వయించి ఒక విధంగా చూస్తే ఆంధ్ర సాహిత్య చరిత్ర వికాస దశలో తిక్కన యుగం లలిత కళలన్నిటినీ ఒక దర్శనం కిందకు తీసుకుని రావాలన్న ప్రయత్నం చేసిన కాలంగా నాకు కనిపిస్తోందంటున్నారు ఆచార్య జీవి. 13వ శతాబ్దంలో ఆంధ్రులంతా ఒక గొడుగు నీడకు రావాలన్న ఒక యత్నం ఒకవైపు, తెలుగువారు తమవిగా చెప్పుకునే నృత్య సంగీత సాహిత్య కళలు ప్రత్యేక ప్రతిపత్తితో రూపొందించుకోవాలన్న కళాతత్వ దర్శన స్పృహ మరొక వైపు కనపడిన కాలమది. ఈ చైతన్యానికి ప్రతిభామూర్తిగా, సమన్వయ శక్తిగా, అపూర్వ నిర్మాణ దక్షుడైన కవి బ్రహ్మగా నిలిచిన మహాకవి తిక్కన తెలుగు కావ్యానికి ప్రప్రథమ కళాతత్వ దృక్పథాన్ని ఇచ్చిన దార్శనికుడు. తిక్కన వాడిన కావ్య పరిభాషను ఈ తులనాత్మక దృక్పథంతో చూస్తేనే ఈ యత్నం భవ్య కవితావేశం అనే భావనకు అన్వయించి డాక్టర్ వీరభద్రయ్య గారు చూపిన ఈ పద్ధతి భావి కాలంలో మరికొన్ని విశేషాల వివేచనకు వెలుగుబాట కాగలదు. ఈ గ్రంథంలో డాక్టర్ వీరభద్రయ్య గారు భావచిత్రాన్ని గురించి, ప్రతీకల గురించి చేసిన పరిశీలనం ప్రశంసాపాత్రం. కళా అభివ్యక్తిలో భావచిత్రం ఒక శిల్పం. అది రంగుల్లో, శిల్పంలో, స్వర ప్రధానమైనటువంటి సంగీతంలో, శబ్దార్థ రూపమైన సాహిత్యంలో సంభావింపబడుతూ ఉంది. అయితే ప్రస్తుత చర్య సాహిత్య క్షేత్రానికి మాత్రమే పరిమితం చేసుకోవటం వల్ల మిగిలిన కళాధర్మాలు అది పురివిప్పి నర్తించే వైఖరి ప్రదర్శనం చెయ్యాల. లలిత కళల్లోని భావచిత్రాల వైచిత్ర కల్పన మీద ప్రత్యేక గ్రంథమే రాయాల్సి ఉందని
రచయిత సూచించి వదిలిపెట్టారు. సాహిత్య విమర్శకు కావలసినంత సాధించి చూపించారు. నాకు అనిపించింది డాక్టర్ వీరభద్రయ్య గారి రాబోయే ప్రచురణ భావచిత్రం మీదనే ఉంటుందని. అది భావచిత్ర విమర్శ మార్గానికి ఒక మార్గదర్శక గ్రంథం అవుతుందని. ఆరంభించిన ఆలోచనల రెక్కలు ఈ రచనలో రెపరెప కొట్టుకుంటున్నాయి. ఆ గరుత్మంతుడు గగనతలాన్ని ఆక్రమించేటట్లుగా ఎగరక మానడు. ఆ తరుణం త్వరలో రావాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. డాక్టర్ వీరభద్రయ్య గారు 1-2 నెలలు తపస్సు చేసినట్లు ఈ గ్రంథ రచనను ముగించారు. అనుకున్న పని ఆరంభిస్తే ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కార్యాన్ని సాధిస్తాడాయన. ఉత్సాహంతో వీరరసానికి మంచి ఉదాహరణగా కనిపిస్తారు. అతన్ని ప్రేమించడానికి అందరికీ అదే ముఖ్య కారణం. ఇంకో కారణం, ఈ గ్రంథాన్ని మిత్రుడు కళాతత్వశాస్త్ర ఛాయలలో సాహిత్య విమర్శలలో సమన్వయాత్మకంగా తేవటానికి ప్రయత్నించిన ఆచార్య కోవెల సంపత్కుమారాచార్యులకు అంకితం ఇవ్వడం. విలువలు తెలిసినా విలువైన పని చేస్తున్నాడు డాక్టర్ వీరభద్రరావు గారు. అందుకు గ్రంథకర్తను కృతి స్వీకర్తను హృదయపూర్వకంగా అభినందిస్తుంది. భవిష్యత్తులో సాహిత్య విమర్శకు ఈ రచన కొన్ని విలువైన వివేచనలను అందిస్తుందని ఆశిస్తున్నారు. ఎంతో ఉన్నా చెప్పాల్సింది కూడా ఎంతో ఉంది. ఎంతో చెప్పినా ఇంకా చెప్పాల్సింది అన్న ఆకాంక్షను సాహితీ జిజ్ఞాసువులలో కలిగించి సహజ విద్యుత్ చైతన్యం ఈ విద్వద్ రచనలో ప్రవహిస్తోంది. చిరంజీవి వీరభద్రయ్య గారి ఈ గ్రంథం చిర యశస్సు తెచ్చిపెడుతుందని నేను విశ్వసిస్తున్నా. మనసారా రచయితను అభినందిస్తున్నా, ఆశీర్వదిస్తున్నా. ముదిగొండ వీరభద్రయ్య గారి కళాతత్వ మౌలికాంశ వివేచన తులనాత్మక అధ్యయనం అనే గ్రంథానికి 1993లో డాక్టర్ ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు రాసిన ముందు మాటలు ఇప్పుడు మనం చదువుకున్నాం. రేపుతో ఈ ముత్యాల ముచ్చట్లు, సుబ్రహ్మణ్యం గారి ముత్యాల ముచ్చట్లు పూర్తయిపోతాయి. 59, 60 అయిపోతే దాంతో అయిపోతాయి. 59 రేపు కొత్త బాటలో ప్రవేశిస్తాం. 60తో పూర్తి చేస్తాం. ఎల్లుండి నుంచి పొద్దున చెప్పినట్లుగా డాక్టర్ రాబూరి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత 3వ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ రాబూరి భరద్వాజ గారి వ్యథార్థుల జీవితాల గాథలను ఆయన జీవన సమరంగా ధారావాహికంగా ఈనాడులో ఇదివరకు రాశారు. దానికి సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. దానికి తర్వాత ఇప్పుడు ఈ మధ్యనే చనిపోకముందే జ్ఞానపీఠ అవార్డు దక్కింది. జ్ఞానరాజ నారాయణ రెడ్డి గారి తర్వాత వారికే వచ్చింది. అలాంటి వారికి మనం ఆ రచనల్లో ఉండే గొప్పతనాన్ని, సామాజిక స్పృహ అంటే ఏమిటి అనేటువంటి దాన్ని ఎల్లుండి ఇది అవ్వంగానే దాన్ని మనం ప్రారంభిద్దాం. స్వస్తి.